హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2001 లో రిలీజ్ అయిన స్వీట్ నవంబర్ అనే ఒక రొమాంటిక్ కామెడీ మూవీ ఎస్టిమేషన్ చూడబోతున్నాం. నెల రోజుల్లో చనిపోయే ఒక అమ్మాయి పని తప్ప వేరే ప్రపంచం తెలియని ఒక వ్యక్తికి జీవితం అంటే ఏంటో పరిచయం చేసి అతని లైఫ్ ని ఏ విధంగా మార్చేసింది అనేదే ఈ మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మూవీ ప్రొటాగనిస్ట్ అయిన నెల్సన్ ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. నెల్సన్ అనే ఈ వ్యక్తి ఒక లోకల్ కంపెనీలో అడ్వర్టైజర్ గా పనిచేస్తూ ఉంటాడు. కానీ అతను ఎంతలా పనిచేస్తాడంటే అసలు రేప్ అనేది లేనట్టు పనిచేస్తూ బాగా వర్కాల్హాలిక్ లైఫ్ ని లీడ్ చేస్తూ తన పర్సనల్ లైఫ్ కి ఆ లైఫ్ లో ఉన్న మనుషులకి అసలు టైమే ఇవ్వడు. దానివల్ల తన గర్ల్ ఫ్రెండ్ ఎమిలియా నెల్సన్ ఎప్పుడు తనతో టైం స్పెండ్ చేయడం లేదని దిగులు పడుతూ రిలేషన్షిప్ అన్నాక కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేయాలని అతనికి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత నెల్సన్ అతని ఎక్స్పెన్సివ్ కార్ లో ఆఫీస్ కి బయలుదేరాక ఆఫీస్ లో అతని ఫ్రెండ్ ని మీట్ అవుతాడు. అతను కూడా నువ్వు వర్క్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అని చెప్పి తిడుతూ ఉంటాడు. నెల్సన్ అతను రెడీ చేసిన ప్రాజెక్ట్ డిజైన్ ని చూపించి తన ఫ్రెండ్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ పూర్తిగా వర్క్ లో లీనమైపోవడంతో అప్పుడే తన అసిస్టెంట్ వచ్చి నెల్సన్ కి ఇవాళ లైసెన్స్ ఎగ్జామినేషన్ ఉందన్న సంగతి గుర్తు చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు అది రాయకపోతే అతని లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సో ఇంక వేరే ఆప్షన్ లేక అతని వర్క్ ని పక్కన పెట్టి ఆ ఎగ్జామినేషన్ కి అటెండ్ అవుతాడు. అక్కడ అతను లాగే మరికొంతమంది ఆ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళలో అందులో సారా అనే ఒక అమ్మాయి డైరెక్ట్ గా షాపింగ్ నుంచి అటు నుంచి అటే ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఉంటుంది. ఇంకా తన టెన్షన్ లో తన చేతిలో ఉన్న గ్రాసరీస్ ని కింద పడేసుకోవడం వల్ల అక్కడ అందరూ తనకల్లే వింతగా చూస్తారు. తిను అప్పుడప్పుడు ఇలా మెస్సీగా బిహేవ్ చేసినా గానీ బట్ నెల్సన్ కి క్వైట్ ఆపోజిట్ అనమాట. లైఫ్ కి ఎప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తూ అసలు కాంపిటీషన్ ఫీల్ అవ్వకుండా ఉన్న ఒక్క లైఫ్ ని ఆనందంగా గడిపేస్తూ ఉంటుంది. ఇంక ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే నెల్సన్ ఏం ప్రిపేర్ అయ్యకపోవడం వల్ల సో పక్కన ఉన్న సారాని హెల్ప్ అడుగుతాడు. సరిగ్గా అప్పుడే ఇన్విజిలేటర్ అది గమనించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంటాడు. కానీ నెల్సన్ ని ఏమనకుండా ఓన్లీ సారా ఎగ్జామ్ బట్టి క్యాన్సిల్ చేసి 30 days తర్వాత మళ్ళీ వచ్చి రాసుకోమంటాడు. అయితే సారా అంతేం ఫీల్ అయినట్టు కనిపించదు. పైగా ఎగ్జామ్ రూమ్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు నెల్సన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తుంది. ఓ పక్క నెల్సన్ ఎటువంటి గిల్ట్ ఫీలింగ్ లేకుండా అసలు తను వెళ్ళిపోతున్నా కూడా తను పట్టించుకోడు. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక నెల్సన్ బయటకు వచ్చేసరికి సారా తన కార్ మీద కూర్చొని నెల్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ నెల్సన్ అంతేం పట్టించుకోకుండా అతను విజిటింగ్ కార్డు ఇచ్చి అందులో ఉన్న నెంబర్ కాల్ చేస్తే నా అసిస్టెంట్ నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తుందని చెప్తాడు. అండ్ ఆ కార్డు తో పాటు కొంత క్యాష్ కూడా ఇవ్వబోతుంటే సారా ఆ క్యాష్ పైన అంత ఇంట్రెస్ట్ చూపించదు. నెక్స్ట్ డే నెల్సన్ తన ఫ్లాట్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు సారా అతను ఉన్న లొకేషన్ దగ్గరకు వచ్చి కిందకి రమ్మని సైకిల్ చేస్తూ ఉంటుంది. ఇంకా అతను కిందకి రాగానే అసలు మీరు ఎలా ఎంత సెల్ఫ్ సెంటర్డ్ గా ఉంటారని తిడుతూ సరే నన్ను రైడ్ కి తీసుకెళ్దు కానీ పదా అంటుంది. కానీ నెల్సన్ ఏంటి ఆటలుగా ఉందా అని తిట్టి తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే సారా అరిచి నీ వల్లే ఎగ్జామ్ పోయింది సో నువ్వు రైడ్ కి తీసుకెళ్లాల్సిందే అని గొడవ చేస్తూ ఉంటుంది. అక్కడ తను అంత పెద్ద సీన్ చేస్తూ ఉండేసరికి వేరే దారి లేక సరే ఒక్క రైడేగా అని చెప్పి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కార్ లో వెళ్తూ ఉన్నప్పుడు సారా తను పరిచయం చేసుకుని ఎక్కడికి వెళ్లాలో అతనికి డైరెక్షన్ చెప్తూ ఫైనల్ గా ఒక బిల్డింగ్ దగ్గరికి చేరుకున్నాక సారా తలకు విగ్గు పెట్టుకుని తన బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతుంది. కాసేపటికి అలారం సౌండ్ వినపడడంతో నెల్సన్ భయపడిపోతాడు. సారా ఏమో చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చి కార్ ని స్టార్ట్ చేయమనేసరికి చూస్తుంటే తను ఏదో దొంగతనం చేసినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి అందులో 2 చిన్న కుక్క పిల్లలు ఉంటాయి. నెల్సన్ అసలు నువ్వేం చేస్తున్నావు అని అడిగితే సారా 2 కుక్క పిల్లల్ని చూపించి వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అందుకే తెచ్చేసా అంటుంది. తర్వాత తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక సారా అతన్ని కూడా కాఫీ తాగడానికి వాళ్ళ ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. కానీ నెల్సన్ నేను రాననేస్తాడు. దానికి తను సరే అయితే రేపు కూడా రెడీగా ఉండు మీ ఇంటికి వస్తా అనడంతో ఇంక వేరే దారి లేక అయిష్టంగానే లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. సారా ఆ పప్పీస్ ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టాక నెల్సన్ కోసం కాఫీ తయారు చేస్తూ అతనిలో అసలు ఇంటిమేసీ స్కిల్సే లేవని గమనించి అమ్మాయిలతో ఎలా సాన్నిహిత్యంగా ఉండాలో నేర్పించడానికి తను హెల్ప్ చేస్తా ఉంటుంది. నెల్సన్ అది విని నవ్వుకుంటాడు. కానీ ఓన్లీ నువ్వే వర్క్ చేయకుండా ఒక 1 month నాతో ఇంట్లో ఉంటేనే నేను నీకు హెల్ప్ చేస్తా ఉంటుంది. అయితే నెల్సన్ అతనికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి తన ఆఫర్ ని రిజెక్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే నెల్సన్ తన న్యూ అడ్వర్టైజ్మెంట్ ని క్లయింట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడడానికి అది చాలా తమాషాగా అనిపిస్తుంది. ఆ డిజైన్ క్లయింట్స్ కి నచ్చకపోగా నీ డిజైన్స్ ఏం బాలేవు నీకు అసలు వర్క్ చేయడమే రాదని జడ్జిమెంట్స్ పాస్ చేయడంతో అందుకు నెల్సన్ క్లయింట్స్ తో గొడవ పడతాడు. అప్పుడు వాళ్ళ బాస్ వచ్చి నెల్సన్ ని కంట్రోల్ చేసి అతని పక్కకు తీసుకెళ్లి బాధ్యత ఉండక్కర్లేదా అని తిడతాడు. నువ్వు కాస్త టైం తీసుకో ఆ తర్వాత వచ్చి కనబడమంటాడు. కానీ నెల్సన్ వాళ్ళ బాస్ చెప్పినట్టు వెకేషన్ కి వెళ్ళడానికి ఒప్పుకోకపోవడంతో అసలు కంటిన్యూస్ గా వర్క్ చేయడం వల్లే నువ్వు ఇలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు అని చెప్పి అతను ఎలాగో లీవ్ పెట్టడం తెలుసు కాబట్టి వాళ్ళ బాసే ప్రస్తుతానికి అతను సస్పెండ్ చేస్తాడు. దాంతో నెల్సన్ అప్సెట్ గా ఇంటికి వెళ్తే అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ ఎమిలియా కూడా లగేజ్ ప్యాక్ చేసుకుని ఉండింది. తన నెల్సన్ ని చూసి నేనుతో విసిగిపోయాను మనుషులకి టైం ఇవ్వలేని నీతో నేను ఉండలేనని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ కూడా అతను వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకా నెల్సన్ ఒంటరిగా కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. అలా తాగి జాబ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ పోయిన బాధలో డిప్రెషన్ లో ఇంట్లో ఉన్న వస్తువుల్ని పగలగొట్టేసి తన చేతికి గాయం చేసుకుంటాడు. సరిగ్గా అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. నెల్సన్ వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఇది వరకు సారా కాపాడిన కుక్క పిల్లలు ఉంటాయి. ఇంకా నెల్సన్ వాటిని తిరిగి ఇచ్చేయడానికి వెళ్ళినప్పుడు అతన్ని చూసి సారా ఎగ్జైట్ ఫీల్ అయ్యి అలాగే నెల్సన్ చేతుకున్న గాయాన్ని చూసి తన గాయానికి కట్టుకడుతుంది. అలా సారా అతని పైన కేర్ చూపిస్తూ ఉంటే నెల్సన్ కూడా కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ప్రెజెంట్ అతనున్న నిస్సహాయ పరిస్థితిని ఆమెతో షేర్ చేసుకుంటాడు. అందుకు సారా ఈ నవంబర్ నెల మొత్తం తనతో ఉండిపోమని ఇదివరకు తను ఇచ్చిన ఆఫర్ ని గుర్తు చేస్తూ అయ్యో నీ షర్ట్ బాగా పాడైపోయిందని నెల్సన్ షర్ట్ తీసి అతనికి ఇచ్చేస్తుంది. దాంతో అతను టెంప్ట్ అయ్యి సరే ఒక్క నైట్ ఉందాంలే అనుకుని స్లోగా
తన దగ్గరికి వెళ్లి కిస్ చేస్తాడు. అలాగే మెల్లిగా ఇద్దరు సోఫా మీద రొమాన్స్ స్టార్ట్ చేశాక పరిస్థితులు వేడెక్కి ఇద్దరు సోఫా మీద ఇంటిమేట్ అవుతూ ఉంటారు. కానీ ఇంతలో సారా అతన్ని మెల్లిగా చేయమని చెప్తూ ఉండడంతో దాంతో నెల్సన్ కి చిరాకు వచ్చేసి తన షర్ట్ తీసుకొని ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. సారా అతనికి సారీ చెప్తూ వెనకాలే వస్తూ ఉంటే బయట పెద్ద వర్షంలో ఇద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. నెల్సన్ కి తను అసలు ఇతనికి ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటుందో అర్థం కాదు. కానీ కొద్దిసేపటికి మళ్ళీ వీళ్ళ మధ్య కోపం తగ్గిపోయి లోపలికి వెళ్లి ఇందాక లాగిన దగ్గరే కంటిన్యూ చేస్తారు. కానీ ఈసారి స్లోగా చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నెల్సన్ కి అతని ఫోన్ రింగ్ సౌండ్ వినపడి నిద్రలేచి తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడతాడు. సమయానికి అతని బట్టలు కనిపించకపోయేసరికి అక్కడ ఉన్న కలర్ఫుల్ షార్ట్ వేసుకుంటాడు. అయితే మళ్ళీ రోజు లాగానే అతను డైలీ చేసే పనులే చేస్తూ ఉండడం చూసి అక్కడికి వచ్చిన సారా నెల్సన్ మొబైల్ తీసుకొని ర్యాక్ లో పెట్టి అతనికి వేసుకోవడానికి ఒక కొత్త రకమైన బట్టలు ఇచ్చి కిచెన్ లోకి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత సారాని కలవడానికి వాళ్ళ పక్కింటి నైబర్ అక్కడికి వస్తాడు. అతను సారాతో చనువుగా ఉంటూ వాళ్ళ మధ్యలో ఉన్నట్టు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేసరికి అది చూసిన నెల్సన్ ఏదో కొత్త జాబ్ వెతుక్కుందాం అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ రోడ్ మీద ఒక బెగ్గర్ అతను డ్రెస్ వేసుకుని ఉండడం చూసి కోపంతో అతను తరుముతూ ఉంటే సారా నేనే అతనికి ఆ డ్రెస్ ఇచ్చానని చెప్తూ నువ్వు నాతో ఉండిపోమని నెల్సన్ అడుగుతుంది. కానీ అతను చాలా హార్ష్ గా మాట్లాడేసరికి సారా అలిగి వెళ్ళిపోతుంటే నెల్సన్ వెళ్లి ఆమెకు సారీ చెప్పి సరే ఒక్కరోజు తనతో ఉండడానికి ఒప్పుకుంటాడు. అలా నెల్సన్ అండ్ సారా ఆ రోజంతా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. సారా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఎలా ఎంత హ్యాపీగా ఉండగలుగుతుందో నెల్సన్ కి ఇప్పటికీ అర్థం కాదు. ఇంకా తన పెట్స్ గురించి అడిగినప్పుడు సారా ఒకప్పుడు తను పెట్ స్టోర్ రన్ చేసేదని, కానీ అది నాకు అంత ఫన్నీగా అనిపించకపోవడం వల్ల మధ్యలో ఆపేశాలని చెప్తుంది. ఇంకా రోజు నైట్ వీళ్ళు బయట డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు సారా తను ఇదే పని వేరే అబ్బాయిలతో కూడా చేసినట్టు రివీల్ చేస్తుంది. నేను పెట్ స్టోర్ రన్ చేయడం ఆపేయంగానే నీకులాగానే ఎవరైతే అబ్బాయిలు లైఫ్ యొక్క పర్పస్ మర్చిపోయి బతికేస్తున్నారో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళతో ఒక 1 month రిలేషన్షిప్ లో ఉండేదాన్ని అని చెప్తుంది. ఇంకా వీళ్ళు డిన్నర్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేసాక నెల్సన్ ల్యాప్టాప్ చూస్తే సారా వెబ్సైట్ ని చూసి తను చెప్పిందంతా నిజమే అని తెలుసుకుంటాడు. అందులో వాళ్ళ రివ్యూస్ చూశాక సారా నిజంగానే ఎంతో మంది లైఫ్స్ ని చేంజ్ చేసిందని తెలుసుకొని నెల్సన్ నిజంగానే తన లైఫ్ స్టైల్ కి బాగా కనెక్ట్ అవుతాడు. వెంటనే వెళ్లి తను కిస్ చేయకుండా ఉండలేకపోతాడు. తర్వాత రోజు వీళ్ళిద్దరూ లోకల్ ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ కనిపిస్తారు. సారా ఇంక నువ్వన్నీ నేను చెప్పిన రూల్సే ఫాలో అవ్వాలని అందుకే అతను ఎక్స్పెన్సివ్ కార్ లో కాకుండా డిఫరెంట్ గా ఇలా ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా అతని ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటి మధ్య ఎవరు అమ్మాయితో చాలా టైం స్పెండ్ చేస్తున్నావు అంట కదా అని అడిగితే నెల్సన్ మాత్రం సారా గురించి అంత ఎక్కువ రివీల్ చేయాలనుకోడు. తర్వాత వీళ్ళు యాడమ్ అనే ఒక చిన్న పిల్లాడిని కలుస్తారు. ఆ పిల్లాడు సారా ఇంటి పక్కనే ఆర్ఫనేజ్ హోమ్ లో ఉంటాడైతే ప్రస్తుతానికి సారా ఇప్పుడు ఆ పిల్లాడిని బయటకు తీసుకొచ్చి ఒక బోట్ రేస్ జరిగే చోటుకు వెళ్ళాక ఆ పిల్లాడి హ్యాపీనెస్ కోసం నెల్సన్ ఒక బోట్ ఆపరేటర్ కి మనీ ఇచ్చి ఆ రేస్ లో యాడమ్ నే విన్ అయ్యేలా గెలిపిస్తాడు. దాంతో యాడమ్ ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా కనిపిస్తాడు. తర్వాత ఆ పిల్లాడిని వాళ్ళ చిల్డ్రన్స్ హోమ్ దగ్గర వదిలిపెట్టాక ఆ నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు నెల్సన్ ఫస్ట్ టైం అతని లైఫ్ గురించి చెప్పుకుంటాడు. తన ఫాదర్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేసేవారని, చిన్నప్పుడు అతను ఎంతో కష్టపడి చదివించడం వల్ల అందుకే నెల్సన్ ప్రతిరోజు కెరీర్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ కేవలం నైట్ టైం మాత్రం అతను రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుని ఓల్డ్ సాంగ్స్ వింటూ పడుకునేవాడని చెప్తాడు. సారా ఏదో ఒక రోజు అతను కూడా ఒక పాట పాడితే వినాలని కోరుకునేది. ఆ తర్వాత సారా అండ్ నెల్సన్ ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్ లో ఉంటారు. కానీ వాళ్ళ రిలేషన్ చూస్తే రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ లా కనిపిస్తారు. అలా హ్యాపీగా ఉన్న ఒక రోజు సారా అండ్ నెల్సన్ బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళ నైబర్ డోర్ నాక్ చేయకుండా లోపలికి వచ్చేసి ఈవినింగ్ వాళ్ళిద్దరిని అతని ఇంటికి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా ఆ రోజు నైట్ ఇద్దరు అతని ఇంటికి డిన్నర్ కి వెళ్ళాక అక్కడ నెల్సన్ మైండ్ పోయే విషయం ఒకటి చూస్తాడు. అదేంటంటే సారాని కిస్ చేసే ఆ నైబర్ ఒక లేడీ మ్యాన్ అన్నమాట. ఈ విషయం చూసి షాక్ లో ఉన్న నెల్సన్ కి సారా ఎందుకు ఆ నైబర్ తో అంత కంఫర్టబుల్ గా ఉండిద్దో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో నెల్సన్ ఆ టీవీలో యాడ్స్ కి కనెక్ట్ అయ్యి వెళ్ళి యాడ్స్ చూస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఆ లేడీ మ్యాన్ కూడా యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తాడని తెలుస్తుంది. ఇంకా అతను వచ్చి నెల్సన్ తో క్లోజ్ అవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో సారాకు ఒక కాల్ వచ్చి తను ఎందుకో ఉన్నట్టుండి అప్సెట్ అయ్యి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ లేడీ మ్యాన్ కి తన విషయాలన్నీ తెలిసినా గానీ నెల్సన్ కి అనవసరంగా ఆ విషయాలని చెప్పడం ఎందుకులే అనుకుని లైట్ తీసుకునిద్ది. నెల్సన్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చూస్తే సారా టాబ్లెట్స్ వేసుకుంటూ కనబడుతుంది. తను ఏదో ప్రాబ్లం లో ఉందని అర్థమై ఏమైందని అడుగుతూ ఉంటే కానీ సారా దానికి ఆన్సర్ ఇవ్వకుండా నెల్సన్ ని కిస్ చేస్తూ అతను డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ నెల్సన్ కి తను ఎందుకో దిగులుగా ఉందని అర్థమై ఇంకా ఆబ్వియస్లీ ఆ మూవ్మెంట్ ని పోస్ట్ పోన్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నెల్సన్ జాబ్ కోసం ఒక పెద్ద కంపెనీ హెడ్ ని కలవడానికి వెళ్తాడు. కానీ సారా మాత్రం ఇంకా నవంబర్ నెల ఫినిష్ అవ్వకుండానే నెల్సన్ జాబ్ లో జాయిన్ అవడానికి వెళ్ళినందుకు తను చాలా కోపంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇటువైపు నెల్సన్ కి ఆల్మోస్ట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయి అతనికి ఆఫర్ లెటర్ ఇస్తూ ఉన్నప్పుడు అక్కడ వెయిట్రెస్ పొరపాటున ఆ బాస్ మీద డ్రింక్ తోలించినందుకు అతను అమ్మని చాలా దారుణంగా తిడతాడు. తను అలా తిట్టేసరికి వెయిట్రెస్ పక్కెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటే నెల్సన్ కి అది నచ్చక తన హై శాలరీ జాబ్ ఆఫర్ ని కూడా రిజెక్ట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఒక బొకే తీసుకొని వెళ్లి సారాతో జరిగిందంతా చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరూ రోజులాగానే టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ సారా తన దగ్గర ఉన్న ఒక పప్పీని వేరే వాళ్ళకి అడాప్ట్ చేసుకోవడానికి ఇచ్చేస్తుంది. నెల్సన్ వెళ్ళి ఆ కుక్క పిల్లని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాక అక్కడ యాడమ్ నిలబడి ఉండడం చూసి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్తే యాడమ్ నన్ను కూడా నువ్వు అడాప్ట్ చేసుకోవచ్చు గానీ సరదాగా అడుగుతాడు. కానీ ఎక్స్పెక్ట్ చేసినట్టే నెల్సన్ దానికి నిరాకరించి సరే ప్రతి ఫాదర్స్ డే రోజు వచ్చి నేను కలుస్తాలే అని చెప్తాడు. అప్పుడే సారా మీద ఎందుకో డౌట్ రావడంతో వెంటనే
వెంటనే అపార్ట్మెంట్ లోకి వెళ్ళి చూస్తే తను చాలా వీక్ గా ఉండి చూస్తుంటే తను ఏదో దాచడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంకా నెల్సన్ అతని మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ అతను సారాని ఎంతగా లవ్ చేస్తున్నాడో చెప్పి అతను మారిపోయాడని ప్రూవ్ చేయడానికి తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని ఇంకా వాచ్ ని కూడా వాటర్ లో పడేస్తాడు. కానీ సారా ఎందుకో ఒక రూమ్ లోకి పరిగెత్తేసి డోర్ లాక్ చేసుకోవడంతో నెల్సన్ వెంటనే ఆ డోర్ ని బ్రేక్ చేసుకుని వెళ్తే తన హెల్త్ కండిషన్ అసలు బాలేదని అర్థమై తనకు మెడిసిన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆ ర్యాక్ నిండా మందులే ఉండడం చూసి నెల్సన్ షాక్ అయిపోతాడు. సారా మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయి ఒక పిచ్చి దానిలాగా బిహేవ్ చేస్తూ సడన్ గా మూర్చొచ్చి పడిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సారాని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. ఆ నైబర్ తన సంవత్సరం క్రితమే ట్రీట్మెంట్ తీసుకోవడం ఆపేసుకుందని చెప్పి ప్రెజెంట్ తనున్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ డిసీజ్ కి అసలు క్యూరే లేదని, కానీ తన ఆఖరి రోజుల్లో నీతో టైం స్పెండ్ చేయాలని రాసి పెట్టుందేమో, అందుకే తను ఇప్పుడు దాకా డేట్ చేసిన వాళ్ళందరిలో కన్నా నీతోనే ఎక్కువ కనెక్ట్ అయిపోయిందని చెప్తాడు. తర్వాత తను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చేసాక నెల్సన్ తను మీట్ అవ్వడానికి వెళ్తే ఆ నైబర్ సారాకు స్నానం చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ సారా తన నెల్సన్ ని కలవనని చెప్పి ఇక్కడ నుండి పంపించేయమని చెప్తుంది. నెల్సన్ తో ఆ విషయంతో పాటు సారా ఒక థ్యాంక్స్ గివింగ్ పార్టీ ఇవ్వబోతుందని అప్పుడు వచ్చి కలవమని డేట్ అండ్ టైం కూడా చెప్తాడు. ఇంకేం చేయలేక నెల్సన్ తన ఇంటికి వెళ్ళిపోయి తను సారాతో గడిపిన మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటాడు. తర్వాత సీన్ లో ఆ నైబర్ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తూ అప్పుడు అతను నెల్సన్ గురించి అడిగితే సారా తన నెల్సన్ ని లవ్ చేస్తున్నట్టు, కానీ నన్ను ఇలా చూస్తే అతను బాధపడతాడని తెలుసు కాబట్టి అందుకే నేను అతన్ని దూరం పెడుతున్నా అని చెప్తుంది. కానీ ఆ నైబర్ మాత్రం నీ ఆలోచనలు చాలా తప్పని మళ్ళీ తిరిగి అతనితో మాట్లాడమని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా థ్యాంక్స్ గివింగ్ పార్టీ రోజు సారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నప్పుడు నెల్సన్ ఆ కిటికీలోంచి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సపరేట్ చేస్తాడు. వీళ్ళు కొంచెం ఏకాంతంగా ఉంటారని చెప్పి వాళ్ళందరూ వేరే రూమ్ కు వెళ్తారు. నెల్సన్ సారా కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్ని చూపిస్తూ తనని చాలా నవ్వుపిస్తూ ఉంటాడు. ఇంకా చివరిలో తనకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ని తీసుకెళ్లి తన చేతిలో పెడతాడు. తను ఇదివరకు అడాప్షన్ కి ఇచ్చిన ఆ పప్పిని చూసేసరికి తను నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత సారా కోసమనే స్పెషల్ గా పాట పాడి తను ఇదివరకు అడిగిన విష్ ని ఫుల్ఫిల్ చేస్తాడు. నెక్స్ట్ సారా అని ఫైనల్ గా అతని ఇంటికి తీసుకెళ్తాడు. అతని ఇంట్లో నవంబర్ నెలకు సంబంధించిన క్యాలెండర్స్ అన్ని ఫిక్స్ చేసి నా లైఫ్ లో ఈ నవంబర్ లో ఉన్నంత హ్యాపీగా ఎప్పుడు లేనని చెప్పి ఇయర్స్ చేంజ్ అవ్వచ్చు గానీ నాకు నీ మీద ఉన్న లవ్ ని ఏది చేంజ్ చేయలేదని చెప్తాడు. తనను కిస్ చేసి లవ్ చేస్తూ ఆఖరిసారిగా ఆ రాత్రి మొత్తం ఇద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ సారా ఎర్లీగా లేచి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ నెల్సన్ తన వెంటే వస్తూ నువ్వు లేకుండా నేను ఉండలేనని చెప్పి ప్లీజ్ నాతో ఉండిపోమని అడుగుతూ ఉంటాడు. కానీ సారా అతను వెళ్ళిపోమని అంటూ నువ్వు ఇంకో వేరే అమ్మాయితో హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి తన షాల్ ని నెల్సన్ కళ్ళకు కట్టి అతనికి ఇచ్చేస్తుంది. ఈ షాల్ తీసిన తర్వాత నాతో ఉన్న రోజులను గుర్తు తెచ్చుకొని నువ్వు ఏడవకూడదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి షాల్ తీసిన నెల్సన్ ఇంకా సారా చనిపోయిందని అర్థమై తన జ్ఞాపకాలతో రోడ్డు మీద ఒక్కడే నడుస్తూ ఉంటాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.